సినీ కళాకారులకు అవార్డులు రివార్డులు, విద్యార్థులు కూడా పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంట బయట కూడా ఈ రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. శాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు విజయాన్ని సాధిస్తారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. చిన్నటి సంఘటనలు కూడా వీరికి గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సంబంధ బాంధవ్యాలు కూడా వీరికి మెరుగ్గా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వరకు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగుల వరకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వరకు సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారుల శ్రమ కూడా ఫలిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలు కూడా తమ ప్రతిభా వాటవాలను నిరూపించుకుంటారు. శాల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు వీరికి నిలకడగా ఉండవు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలు తప్పే సూచనలు ఉన్నాయి. నరాలు, ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి కూడా వీరికి మనస్తాపాన్ని కలిగిస్తుంది. విలువైన సామాగ్రి, ఆభరణాలు ఈ రెండింటి విషయంలో కూడా వీరు జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు మానసిక అశాంతి మరింత అధికమవుతుంది. శాల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, శివ ఆరాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. ఒక సమాచారం కూడా కొంత గందరగోళాన్ని కలిగిస్తుంది. పనుల్లో అవాంతరాలు, ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు. బంధువుల తాకిడి కూడా ఈరోజు ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది. ప్రత్యర్థులు మరిన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వారు విధి నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. ఇతర వ్యక్తుల ప్రమేయానికి, ప్రలోభానికి లొంగకుండా ఉండడం ఈరోజు ఉద్యోగ వర్గాల వారికి చాలా మంచిది. రాజకీయ వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు కూడా అధికంగా ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రద్ధాసక్తులు చూపాల్సిన సమయంగా చెప్పవచ్చు. మహిళలకు కూడా కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఏర్పడతాయి. శాల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే గాయత్రి మాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆర్థికంగా కూడా ఈరోజు ఈ రాశి వారు బలవంతులవుతారు. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగుల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు చికాకులు తొలగి వీరు ముందుకు దూసుకువెళ్తారు. మహిళలు కూడా అనుకున్నది సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థ ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం మరియు చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి కుజగ్రహ ఆరాధన అన్నిటికన్నా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే కుజగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి యథాశక్తిగా కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు
శుభవార్తలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి పూజించడం అన్నిటికన్నా కూడా చాలా మంచి విషయంగా చెప్పవచ్చు.